హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ దీప్తిని. వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు మనం ధనుష ఫుడ్లో ఓ చక్కటి బ్రెడ్ రెసిపీ చూద్దాం. మనం ఎప్పుడు జనరల్గా బ్రెడ్ అనగానే టీలో కానీ మిల్క్లో తీసుకుంటాం. కానీ ఇవాళ బ్రెడ్తో దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. వాటి కార్నర్స్ని ఇలా ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి వేస్ట్ కాకుండా వీటిని బ్రెడ్ క్రమ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని డ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, కావాలంటే మీరు వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇలా మొత్తం పొడిగా చేసుకున్నాక ఒక అరకప్పు దాకా ఉప్మా రవ్వ, అదేనండి సూజీ రవ్వ వేసుకోవాలి. తర్వాత 1 కప్ దాకా పెరుగు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని 1 కప్ దాకా వాటర్ పోసుకొని మన కన్సిస్టెన్సీ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకొని తర్వాత ఒక 20 to 25 మినిట్స్ దాకా దాన్ని అలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత 25 మినిట్స్ అయ్యాక మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఎలా ఉందో. మనం ఈ బ్యాటర్ అనేది మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మన దోశ బ్యాటర్ లాగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇది బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుగున్నవి, తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, మీరు క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ పెనం స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూతోని తుడుచుకోవాలి. తర్వాత మనం కొద్దిగా వాటర్ అనేది మనం స్ప్రింకిల్ చేయాలి. ఇలా వాటర్ చల్లుకున్నాక మనం కొద్దిగా దోశ బ్యాటర్ని వేసుకొని ఇలా దోశలాగా వేసుకోవాలి. ఇలా దోశలాగా వేసుకున్న మనం కలిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. అంతేనండి, మనకెంతో టేస్టీ అయిన బ్రెడ్ దోశ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు మరో చక్కటి రెసిపీతో మీ ముందు